తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట్రమణ పుట్టినరోజుని పురస్కరించుకుని గుంటూరుకు చెందిన బోయిన వాసు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట్రమణ పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించారు. బోయిన వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, కుర్రా శ్రీనులు మాట్లాడుతూ బోయిన వాసు తెనాలిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మాకు అత్యంత ఆత్మీయులు మోపిదేవి వెంకటరమణ గారి జన్మదినం ఈరోజు తెనాల్లో మా కుర్రా శ్రీను గారు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ మీద జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమందికి ఈ భోజన ఏర్పాట్లు అవన్నీ కూడా చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అందరికి కూడా మోపిదేవి వెంకటరమణ గారు అందరికీ మంచి సేవ చేస్తూ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఫస్ట్ రింగే ఫోన్ ఎత్తు ఎవరినైనా సరే బాగా రిసీవ్ చేసుకుంటారు. మా విషయంలో కూడా ఎప్పటి నుంచో కూడా మా చిన్న వయసు నుంచి కూడా బాగా పరిచయంగా ఉండి మేము ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తూ చాలా మంచి మనసుతో ఉంటారు. కలకాలం ఇంకా మంచి ఉన్నతమైన పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి మనకు అత్యంత ఆప్తుడు మిత్రుడైనటువంటి బోయిన వాసు గారి సహాయ సహకారంతో మరి మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమానికి మరి వాళ్ళ మిత్రులు మరి అలాగే మరి వేణు గారు కూడా వచ్చారు. మరి అన్నదాన కార్యక్రమం చేయడంలో వీళ్ళందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి రమణారావు గారు ఇట్లాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరి బోయిన వాసు గారు గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్నా కానీ మరి ఇక్కడికి వచ్చి కూడా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ బాగా నచ్చింది, ఇక్కడ భోజనం పెడితే నాకు తృప్తిగా ఉందని చెప్పేసి మరి ఆయనకి నచ్చిన నాయకులు, ఆయనకి ఇష్టమైన వాళ్ళ పేర్ల మీద చేయడానికి ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మానికి అనుకూలంగా ఎంతోమందికి పేదలకి అన్నదాన కార్యక్రమానికి దాతల సహాయ సహకారంతో నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దాతలు సహాయ సహకారాలు బాగా అందించడం వల్ల ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరులో ఉంటున్నటువంటి మా బావగారు అయినటువంటి బోయిన వాసు గారు మోపిదేవి వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మోపిదేవి వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి వాడైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి మేము కూడా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం.